హాయ్, వెల్కమ్ టు సినీప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. సీనియర్ దర్శకుడు కోదండరామరెడ్డి తనయుడు వైభవ నటించిన తాజా సినిమా ఆలంబన. వైభవ సరసన పార్వతీ నాయర్ నటిస్తున్న ఈ చిత్రానికి పారీకే విజయ్ దర్శకత్వం వహించారు. గంగా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఇక డిసెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎక్కువ గ్రాఫిక్స్, ఒక జీని ఒక ఫ్యామిలీకి దొరికితే ఎలా ఉంటుంది అన్నదే సినిమా. ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయి దీంట్లో. ఈయన డైరెక్టర్ చెప్పినట్టు పీటర్ మాస్టర్ 2 బ్రహ్మాండమైన ఫైట్స్ చేశారు దీంట్లో. ఏ కాంప్రమైజ్ లేకుండా ప్రొడ్యూసర్ గారు ఖర్చు పెట్టి దానికి పీటర్ మాస్టర్ యాడ్ అయితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. సో అది అండ్ హిప్ హాప్, తమీజా, అందరూ కబీర్ సింగ్, మురళీ శర్మ గారు పెద్ద ఆర్టిస్టులతో ఈ సినిమా చేయడం అనేది చాలా చాలా హ్యాపీ, సంతోషం నాకు. డిసెంబర్ 15th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మంచి హాలిడే టైం, అందరూ ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని థియేటర్లో. ఈ ఓటీటీ సినిమా, థియేటర్ సినిమాని ఇప్పుడు అందరూ డిఫరెన్షియేట్ చేస్తున్నారు కదా, దాంట్లో ఇది థియేట్రికల్ సినిమా. థియేటర్లో చూస్తేనే మీకు ఆ విజువల్ బ్యూటీ, గ్రాండియర్ అన్నీ ఉంటుంది. సో తప్పకుండా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి ఈ సినిమా. చూస్తే హ్యాపీగా. అది ఇప్పుడే చూసాను, డబ్బింగ్ వెర్షన్ కూడా చాలా బాగుంది. తెలుగు యాజ్ ఇట్ ఈస్ తెలుగు లాగే ఉంది, వాయిస్లు కానీ లాంగ్వేజ్ అన్ని. అండ్ డెఫినెట్ గా మీ కామెడీ టైమింగ్ గురించి మా అందరికి తెలుసు. కాళీ వెంకట్ గారు, అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు కాబట్టి తెలుగులో వైకుంఠాపురం డైలాగ్ లాగే అలా వచ్చింది. అలాగే లేదు, తమిళ్ అలాగే బిజీగా జరుగుతూ ఉన్నాయి. అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్స్, మంచి స్క్రిప్ట్స్ వస్తాయి. అది ఎందుకు కరెక్ట్గా సెట్ అవ్వదో ఏంటో తెలియదు, అలా మిస్ అవుతూ ఉంటాయి. బట్ చాలా హ్యాపీ, ఇంకా తెలుగులోంచి ప్రిఫరెన్స్ ఇచ్చి మంచి స్క్రిప్ట్లు కానీ, మంచి క్యారెక్టర్స్, విలను, మంచి మంచి క్యారెక్టర్స్ అన్ని ఫోన్ చేసి అడగడం, అది కరెక్ట్గా నా టైం ఏంటో అది సెట్ అవ్వదు కరెక్ట్గా. ఒకవేళ ఓకే అన్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఏంటో జరగదు. అలా జరుగుతున్నాయి తప్ప రాకూడదునే ఏం లేదు. గ్యాప్ వచ్చింది. ఆయన హ్యాపీ, రిలాక్స్డ్గా, జాలీ. ఇప్పుడు కాలేజ్ బాయ్ లాగా తిరుగుతున్నాడు ఆయన. అప్పుడప్పుడు లాస్ట్ మంత్ కూడా ఫోన్ చేస్తే ఎక్కడంటే లాంగ్ రింగ్ వెళ్ళింది. ఎక్కడంటే నేను టర్కీలో ఉన్నాను రా అని చెప్పి ఫ్రెండ్స్తో. అప్పుడప్పుడు జూలైలో ఫోన్ చేస్తే చెప్పట్లా, ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నారు కూడా చెప్పట్లా. జూలై ఎప్పుడు ఫోన్ చేస్తే యూఎస్లో ఉన్నానని చెప్తున్నారు. సో నేను మళ్ళీ షాపింగ్ లిస్ట్ చెప్పడమే. కానీ కాలేజ్ బాయ్ లాగా ఆయన సెట్ ఫ్రెండ్స్తో జాలీగా తిరుక్కుంటా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సినిమాలకు వెళ్ళడం, ఫస్ట్ డే ఫస్ట్ షోలకి. I'm really happy because that my first movie is going to be released in simultaneously Tamil and Telugu. I doesn't know how many debutant directors will get this opportunity to see their movies to be screened in Tamil and Telugu. So I'm really happy. So for that I'm really thanks to my producer KJ Rajesh sir, because from the day when he accepted this script to produce, he told me only one thing: I really believe in the script that this will work out really very well. So you shouldn't compromise in anything. Output of the movie should be really big, and you should never compromise anything. And according to that only, he gave me everything what I wanted. So I am really thankful to Rajesh sir for this opportunity. In the sense, he said, don't compromise in everything. It starts from the stunt master, Peter Hein master. Because in this movie, usually what everyone will think is, if it's a fantasy movie like Genie in the movie, means it's specially made for kids. But Alampana is not only made for kids, it's made for the entire family entertainer. I always loved Telugu cinema a lot. Somehow I never got to do a Telugu movie. There were some opportunities before, somehow I couldn't take it or something like that. And
I think Telugu is the most beautiful language in India. It's like music. It's so melodious, and also I think Telugu people are very sweet. So in my life itself, most number of people I got close to or became friends with are always Telugu people. And I keep thinking, I like Telugu language so much. I love Telugu people. Why I never got to do a Telugu movie? And but I thought, no, someday it will happen. Someday it will happen. So I was waiting for that, and I missed some movies. Maybe bad luck, but I missed some movies. But now I'm so happy that the movie I did in Tamil is also releasing in Telugu. Cinema, 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 cinema. విక్టరీ వెంకటేష్ శైలేష్ కొలను కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ సైంధవ్. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దికి, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరేమియా కీలక పాత్రలో నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. Career, I think it's been over 35 years, and right from my first film Kaliugu Pandalu nunchi andariki telusu Vijayawada has always been a favorite town for me, and in these 35 years నేను మనస్ఫూర్తిగా అందరికీ, మా ఫ్యాన్స్కి, ప్రేక్షకులందరికీ అండ్ మీడియా తరఫున మీరందరూ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. I would not have completed 75 films without your love and affection. That's the encouragement I got from day one. Kaliugu Pandalu cinema nunchi మీ అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు, and that has given me all the energy to do all these wonderful films over these years. So ఇప్పుడు సైంధవ్ అనేది 75th ఫిలిం, అండ్ ఈ సినిమా ప్రమోషన్కి ముందు ఇక్కడ ఆంధ్రాలో ఇక్కడికి వచ్చి చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఫస్ట్ వచ్చాం. అండ్ ఐఎమ్ షూర్ మీరు ఎప్పుడు చూపెట్టిన ప్రేమ కానీ ఎంకరేజ్మెంట్ ఈ సినిమాకి కూడా తప్పకుండా చూపెడతారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక మంచి పిక్చర్, ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ విత్ వండర్ఫుల్ సెంటిమెంట్తో తీసిన సినిమా ఇది. చాలా న్యూ ఏజ్ సినిమా ఇది. అండ్ శైలేష్ అన్నట్టు చాలా మంచి యాక్టర్స్తో ఈ సినిమా కాస్టింగ్ చేసాం. అందరు చాలా బాగా చేశారు. You all came and supported the film a lot. నా ఫిలింని చాలా సపోర్ట్ చేశారు వచ్చిన ప్రతిసారి. థ్యాంక్ యూ సో మచ్. విజయవాడ గురించి చెప్పాలంటే వెరీ స్పెషల్ టు మీ. వచ్చిన ప్రతిసారి ఇదే చెప్తాను. మా మమ్మీ తెనాలి, సో గుంటూరు, విజయవాడ, తెనాలి బాగా తిరిగా. అండ్ ఆల్సో నేను 7th స్టాండర్డ్ ఇక్కడ తెనాలిలోనే చదువుకున్నా, ఒక 1 year ఇక్కడే ఉన్నాను. సో దిస్ ప్లేస్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ. కనకదుర్గ టెంపుల్ అవ్వచ్చు, ఆర్ బాబాయ్ హోటల్ ఇడ్లీ అవ్వచ్చు, ఆర్ ఆల్ ఇట్స్ ఆల్ వెరీ స్పెషల్ టు మీ. సో వచ్చిన ప్రతిసారి ఒక పాజిటివ్ ఫీలింగ్తోనే వెళ్ళడం జరిగింది. సో లాస్ట్ టైం మిమ్మల్ని కలిసింది హిట్ ద సెకండ్ కేస్ ప్రమోషన్స్కి వచ్చినప్పుడు కలిశాను. ఇప్పుడు సైంధవ్ అన్న ఒక ఫిలిం తీసా విత్ ద లెజెండరీ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గారు. ఆయన 75th ఫిలిం. ఐ కన్సిడర్ దిస్ చాలా లక్కీ అయితే కానీ ఇలాంటి ఆపర్చునిటీ దొరుకుతుంది. అలాంటిది ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఫిలిం చాలా బాగా వచ్చింది. ఇట్స్ అ ఫుల్లీ ప్యాక్డ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్. మీరు థియేటర్స్లో వెళ్ళి హ్యాపీగా ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేయగలిగే సినిమా. మిమ్మల్ని థ్రిల్ చేస్తుంది, నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఫిలిం విల్ గివ్ యూ హోల్సమ్ ఎక్స్పీరియన్స్. ఒక సాటిస్ఫైడ్ ఫీలింగ్తో మీరు ఇంటికి వెళ్తారు ఫిలింకి. సంక్రాంతి రోజు చూసిన సినిమాలన్నింటిలోనూ ఐఎమ్ షూర్ సైంధవ్ విల్ సాటిస్ఫై యూ అని నమ్ముతున్నా గట్టిగా. చాలా చాలా హ్యాపీగా ఉన్నది వే ద ఫిలిం హెస్ కమ్ అవుట్. ఆల్సో వెంకీ సార్, ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ ఆయన యాక్టింగ్తో పాటు ఐ వాజ్ వెరీ లక్కీ టు ఫైండ్ గ్రేట్ యాక్టర్స్. అంటే ఒక ఫుల్లీ ప్యాక్డ్ కాస్టింగ్ ఈ ప్రాజెక్ట్లో కుదిరింది. మీకు నవాజుద్దీన్ సిద్దికి గారు ఉన్నారు ఫిలింలో, ఆర్య గారు ఉన్నారు, వీ హ్యావ్ శ్రద్ధా శ్రీనాథ్, వీ హ్యావ్ ఆండ్రియా, వీ హ్యావ్ రుహానీ శర్మ ఇస్ దేర్, అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాస్టింగ్ విత్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసి ఫిలింని చాలా బాగా షేప్ అయ్యేలాగా చేశారు యాక్టర్స్ అందరూ. సో వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్
థియేటర్కి వెళ్ళండి. January 13 సినిమా రిలీజ్ అవుతుంది. వెళ్ళి మన వెంకీ మామ 75th ఫిలిం ఎంజాయ్ చేయండి అందరూ. అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ ఆల్ పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ విల్ లవ్ దిస్ ఫిలిం అండ్ సెలబ్రేట్ వెంకీ సార్ 75th ఫిలిం. దిస్ ఈస్ వాట్ వీ ఆల్ ట్రై టు డూ అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మీకు నచ్చుతుందని చాలా గట్టిగా నమ్ముతున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Cinema, 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 cinema. బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ టైటిల్ రోల్ లో శ్రీకోనేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ వోట్ కట్ బాలరాజు. ఎండి పాషా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మేఘాలేఖ, సునీల్, సిరి హనుమంత్, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ రాగా లేటెస్ట్ గా డైరెక్టర్ అనిల్ రావుపుడి వోట్ కట్ బాలరాజు టీజర్ ని లాంచ్ చేశారు. యాక్చువల్గా సోహెల్ నాకు బాగా తెలుసు, బిగ్ బాస్ దగ్గర నుంచి కూడా. నిజంగా తను చాలా కష్టపడుతున్నాడు. చాలా వాటికి సపోర్ట్ చేయబడి నేను ఎప్పుడైనా పాపం సోహెల్ కోసం వచ్చేవాడిని. అండ్ తను ఏంటంటే నిన్న ఇది ఫంక్షన్ ఉంది రావాలన్నా అంటే నాకు కొద్దిగా పనులు ఉన్నాయి సోహెల్, నేను చెప్తానని చెప్పాను. సరే అడుగుతున్నాడు, చెప్తానని చెప్పేలోపు ఇది నేను వస్తున్నట్టు పోస్టర్ వేసి మార్కెట్లో పెట్టేశాడు సోహెల్. అరే సోహెల్ నేను చెప్తాను కదా, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా అంటే అవినాష్ గారు వాట్సాప్లో వచ్చి థ్యాంక్స్ అన్న వస్తున్నందుకు అని చెప్పి ఆడు చెప్పి అరే అంటే ఎందుకంటే సోహెల్ చాలా కష్టపడుతున్నాడు సినిమా టు సినిమా. అండ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ రావాలి. సక్సెస్ వస్తేనే ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళు ముందుకు వెళ్ళగలరు. సో అలాంటి సక్సెస్ నీకు ఈ సినిమాతో రావాలని విష్ చేస్తున్నాను సోహెల్. అలాగే టీం అందరికీ, ఇంద్రజ గారు ఆవిడ సెకండ్ ఇన్నింగ్స్లో ఇటు టీవీ మీడియా ఇటు సినిమాలో రెండిట్లో నిర్వహిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. అలాగే ఈ సినిమా స్క్రిప్ట్ డెవలప్ చేసిన బెక్కం వేణుగోపాల్ గారు టీమా మీ టీం, సో వాళ్ళకి, అలాగే రైటర్స్ రామ్ ప్రసాద్, సోహెల్తో పాటు యాక్ట్ చేసిన యాక్ట్రెస్ మేఘలేఖ అండ్ సిరి, వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తాను. సో బిగ్ బాస్ నుంచి ఎప్పటి నుంచో నాకు పరిచయం, హౌస్ నుంచి బయటికి రాగానే ఫోన్ చేసి ఎప్పుడు ఏ విధంగా నీకు హెల్ప్ కావాలన్నా సోహెల్ ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చెప్పేసి అన్నారు. ప్రతి సినిమాకి మోటివేట్ చేస్తూనే ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మొన్న యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టు మొన్న యాక్చువల్లీ అన్న ఇట్లా ఈవెంట్ ఉంది, టీజర్ లాంచ్ ఉంది, మీరు చేయాలి అది ఇది అని చెప్పేసి అన్న. సో నేనేందంటే బేసికల్లీ చలో దీనికి ఒక వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయినాం కాబట్టి కొంచెం బయటపడాలి, మంచిగా పైసలు రావాలి నాకు అండ్ పాషాబాయికి అని చెప్పేసి, మా మెయిన్ ప్రొడ్యూసర్ పాషాబాయ్. సో అలా అనుకొని నేను ఆ ఖర్చుతో ఏం చేసిన అంటే అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా టీజర్ లాంచ్ ఉంది అంటే అన్న చేస్తా అన్నారు. బట్ ఆ రోజు ప్రోగ్రామ్ ఎలా ఉందో తెలియదు సోహెల్, ఒక పని చేద్దాం, ఒకవేళ ఆఫీస్లో ఏదైనా వర్క్ ఉంటే వచ్చేసి టీజర్ లాంచ్ లాగా చేద్దామని చెప్పేసి అన్నారు. బట్ నేను అప్పటికి లేదన్నా ఇట్లా అక్కడికే ప్రసాద్ ల్యాబ్కి అంటే సరే ఒక పని చేస్తాను, నేను షెడ్యూల్ ఒకసారి చూసుకొని నేను కాల్ చేస్తాను అన్నారు. నెక్స్ట్ డే నేను పోస్టర్ రెడీ పెట్టుకున్నాను. నేను పోస్టర్ రెడీ పెట్టేసుకొని అన్న పర్మిషన్ లేకుండా ఇక రిలీజ్ చేసేసిన అనమాట సోషల్ మీడియాలో. సో ఇమీడియట్గా ఫోన్ రాగానే భయపడ్డా అన్న ఏమంటారు అని. ఇండస్ట్రీలో టాప్ 5 డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ అనిల్ రావుపుడి అన్న. సో మాలాంటి చిన్న వాళ్ళకి ఇలా ఎంకరేజ్ చేస్తూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వుతూ అలా ఫోన్లో మాట్లాడినప్పుడు ఏ డైరెక్టర్ ఉన్నా ఆయన స్థానంలో ఉంటే నాకు తెలిసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు. బట్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. చాలా డౌన్ టు ఎర్త్ అండ్ చిన్న వాళ్ళని ఇలా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇందాక అన్నారు సక్సెస్ టాలెంట్ ఉన్న సక్సెస్ వచ్చేదాకా ఫైట్ చేస్తూ ఉండాలని. సో ఆ ఫైట్ చేస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళు మాకు ఇంకా ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మాకు యాడ్ ఆన్ అవుతుంది, ఒక బూస్ట్లా ఉంటుంది మాకు సో లైఫ్లో. సో ఇది ఎట్లుంటుంది అంటే బేసికలీ ఆకలినప్పుడు అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఎనర్జీ వస్తుంది. సో మాకు కూడా అంతే, మీరు ఇక్కడికి వచ్చినందుకు ఒక ఎనర్జీ వచ్చేసింది. వోట్ కట్ బాలరాజు ఈ మూవీ నాకు నా కెరియర్లో చాలా ఇంపార్టెంట్ మూవీ. బికాస్ ఈ క్యారెక్టర్ అంత ఒక మంచి క్యారెక్టర్ నాకు డైరెక్టర్ గారు అందచేశారు. అండ్ నేను కూడా నా వంతు అయిన ఒక 100% ఇందులో పెట్టానని అనుకుంటున్నాను. చూసిన తర్వాత మీ అందరూ ఏమంటారో అని నేను కూడా ఎదురు చూస్తున్నాను. అండ్ సోహెల్కి
ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ డే 1 నుంచి అబ్బాయి ఈ మూవీ మీద ఎంత కష్టపడ్డాడో, ఎంతగా ఈ మూవీ కోసం అంటే నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ ఒక సందర్భంలో మూవీ వచ్చి ఒక చిన్న విషయాలు ఎదుర్కొంటారు కదండి, అబ్స్టకల్స్ ఎదుర్కొన్నప్పుడు తను బిహైండ్ ద కెమెరా కూడా ఎంతగా ఆ మూవీని పుష్ చేయడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ నేను దగ్గరుండి చూశాను. ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో మరో హారర్ చిత్రం రాబోతుంది. అదే పిండం. ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషి రవి జంటగా నటించిన ఈ సినిమాతో సాయి కిరణ్ దైదా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. కలాహి మీడియా బ్యానర్ పై యశ్వంత్ దక్కుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ హైలైట్స్ ను చిత్ర యూనిట్ స్పెషల్ చిట్ చాట్ లో షేర్ చేసుకుంది. ఆ డీటెయిల్స్ ఏంటో మీరే తెలుసుకోండి. పాజిటివ్ థింగ్స్ జరిగాయి అండ్ అదే పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఈ రిలీజ్ తోటి ఈ సినిమా బాగా పాజిటివ్ గా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను. ఐ థింక్ పీపుల్స్ మౌత్ టాక్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ టు దిస్ మూవీ. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య కాలంలో మీకు ఏ సినిమా చూసినా సరే ఆ ఫస్ట్ డే వచ్చేటువంటి మౌత్ టాక్ తోనే సినిమాలు వెళ్ళిపోతున్నారు. We are underdogs. బడ్జెట్. We are underdogs, small film but with big appetite for success. Absolutely. Cinema, 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 cinema. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. సోషియో ఫ్యాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న తొలి పాన్ వరల్డ్ మూవీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంజనాద్రి అనే కాల్పనిక ప్రదేశం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ శ్రీనిధి కాలేజ్ లో సందడి చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ మన్ ఫేమ్ అశ్లేష ఠాకూర్ తానా పాత్రలో నిహాల్ హీరోగా త్రివిక్రమ్ శేషు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ శాంతల ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై కెఎస్ రామారావు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ ఇరంకి సురేష్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సినిమా హైలైట్స్ చెబుతూ చిత్ర యూనిట్ చేసిన స్పెషల్ చిట్ చాట్ మీకోసం. వెల్, ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ అండి. అంటే పాన్ ఇండియా ఫిల్మ్ అన్నాం కంటే పాన్ ఇండియా రిలీజ్ అనడం ఇస్ మోర్ కన్వీనియంట్. మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నాం. మనం ఈ సినిమాని తెలుగులోనే షూట్ చేసి ప్రతి భాషలో, ఎందుకంటే ఇంత మంచి కథ ప్రతి భాషలో ఆడియన్స్ చూస్తే బాగుంటుంది కాబట్టి 6 భాషలో డబ్ చేస్తున్నాం అనమాట. సో ఇది కన్నడ ఆర్ కర్ణాటక కొన్ని ప్రాంతాల్లో నిజంగా జరిగిన కథ అని కొంతమంది బిలీవ్ చేస్తారు. ఇట్స్ నాట్ ప్రూవెన్ ఎనీవేర్, కానీ ఇట్స్ బిలీఫ్ దట్ లేదు ఇలాంటి కథ నిజంగా జరిగింది అని. సో అలాంటి ఒక స్ట్రాంగ్ పాయింట్ని తీసుకొని మన డైరెక్టర్ శేషు గారి కథ రాసుకున్నారండి. అండ్ దిస్ ఫిల్మ్, ఈ సినిమాలో మనకి కథతో పాటు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నైస్ మ్యూజిక్, మంచి డాన్సింగ్, క్లాసికల్ ఆర్ట్ ఫామ్ని, విమెన్ ఎంపవర్మెంట్ని ముందుకి తీసుకొస్తున్న సినిమా అనమాట. సో ఎస్, వీఆర్ వెరీ ఎక్సైటెడ్ దట్ ద ఫిల్మ్ ఇస్ కమింగ్ అవుట్ సూన్ ఇన్ థియేటర్స్ అండ్ 6 భాషల్లో. And yeah, that's about the film, that it is going to be a period film which is deep rooted in terms of its culture, in terms of its music, dancing and performance. So అన్ని సినిమాలను వస్తున్నప్పుడు ఇది చాలా డిఫరెంట్ సినిమా అవుతుంది ఇప్పుడున్న జనరేషన్కి అనేది నా బిలీఫ్ ప్యాటర్న్. అది కాకుండా ఏ కథ తీసుకున్నా, యాక్షన్ సినిమా అయినా, థ్రిల్లర్ సినిమా అయినా, లవ్ స్టోరీ అయినా, ఏ జానర్ అయినా, మనకంటూ సినిమాలో ఏం నచ్చుతుందంటే ఓ కథ, ఒక ఎమోషన్ నచ్చుతుంది. సో శాంతల లాంటి సినిమాలో ఏముంది, వై ఆర్ వి బ్యాంకింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ బికాస్ ది ఎమోషన్ ఇస్ సాలిడ్ ఇన్ ద ఫిల్మ్.
సో అందుకని నేను కానీ అశ్లేష కానీ అండ్ అందరూ టెక్నీషియన్స్ ఈ కథకి మేము అందరూ మొగ్గు చూపాము, మేము అందరూ ఇంట్రెస్ట్తో ఈ సినిమాలో we took part in it. That's majorly because of the story that it offers. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.